హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ శివలింగం చూస్తున్నారు కదండి, ఎంత పెద్దగా ఉందో. సో శివలింగంతో పాటు ఇక్కడ కూడా ఇంకా చిన్న చిన్న శివలింగాలు అనేటివి ఉంటాయన్నమాట. చూడొచ్చు మీరు. ఇది వచ్చేసి కోటిలింగేశ్వర స్వామి టెంపుల్ అండి. కోటి లింగాలు ఒకే చోట మనం దర్శనం అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి నంది మహారాజ్. చూడొచ్చు, నేనైతే పైకి కూడా చూడలేకపోతున్నాను, అంత పెద్దగా ఉందన్నమాట. అండ్ ఎండ కూడా మస్తు కొడుతుంది. అండ్ ఇది వచ్చేసి మేము వెళ్ళింది 2021 మార్చ్లో అండి, ఇప్పుడు కాదు. సో అప్పుడు మాకు ఒక బాబు మాత్రమే ఉండే, పాప లేకుండే. సో ఇక్కడ చూస్తే మా మరిది గారు కూడా నిలబడే ఉన్నారు. మేము మా ఫ్యామిలీ ఇంకా మా మరిది గారు వచ్చారనమాట. సో ఇది వచ్చేసి బెంగళూరు నుంచి మాకు దగ్గర పడిందండి. మేము బెంగళూరులో ఉండే అప్పుడు. సో మేము అప్పుడు వెళ్ళాము. చాలా అంటే చాలా బాగుంది. ఒకే చోట కోటి లింగాలు చూడడం అసలు అదృష్టం అనే అనుకోవాలి. నేను అసలు ఎప్పుడు అనుకోలేదన్నమాట ఈ టెంపుల్ దర్శనం అనేది చేసుకుంటా అని. సో అంత బాగా అనిపించింది. అది కూడాను మహాశివరాత్రి రోజు చేసుకున్నాం మేము దర్శనం. అండ్ ఇక్కడ చూడండి, పూజలు అనేటివి చేస్తున్నారు. మేము మా పూజ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంకా పూజ జరుగుతుందండి. అక్కడ కొద్దిసేపు ఇంకా కూర్చున్నాం అనమాట పూజలు అయ్యేంత వరకు. అండ్ ఇక్కడ చూస్తే ఒక్కొక్క మనిషి ఒక్కొక్క శివలింగం దగ్గర నిలబడినా కూడా ఇంకా శివలింగాలు అనేటివి మిగులుతాయన్నమాట. అంత బాగుంది, అన్నీ ఉన్నాయన్నమాట ఒకే చోట. సో మీకు కావాల్సినంతసేపు ఒక శివలింగం దగ్గర నిలబడి మీకు కావాల్సినంతసేపు పూజ అనేది చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇక్కడ చూస్తే మా వాడు నంది మహారాజ్ ఎందుకు లేస్తలేడని కాలు తీస్తున్నాడు. చూడండి, 2 కాళ్ళ దగ్గర చేయి పెట్టేసి ఇట్లా లాగుతున్నాడు అనమాట లేవాలని. కానీ వాడికి తెలియదు కదా అది బొమ్మ అని. సో అదన్నమాట మా వాడితోన కొద్దిసేపు చూసి మేము కూడా నవ్వుకున్నాం. అంటే మా వాడు ఏమంటారు, నంది మహారాజ్ని విగ్రహాన్ని కొడుతున్నాడు అన్నమాట ఆడ లే అని. అంత నవ్వుకున్నాం మా ఓడిని చూసి కొద్దిసేపు. అండ్ అప్పుడు వాడికి 2 ఇయర్స్ కూడా నిండలేదండి, చిన్నగా ఉన్నాడు. అండ్ ఇక్కడ ఏంటంటే 2 పెద్ద శివలింగాలు, 2 పెద్ద నంది మహారాజులు ఉంటాయన్నమాట. అండ్ మిగిలినవన్నీ చిన్నవి అన్నమాట. చిన్న వాటి నుంచి కొంచెం పెద్దది, ఇంకొంచెం పెద్దది అలా ఉంటుందన్నమాట. నాకైతే చూడ్డానికి మంచిగా అనిపించింది. మనం రెగ్యులర్గా పూజలు చేసుకునే శివలింగం దగ్గర, గుళ్ళ దగ్గర ఏంటంటే ఒకే శివలింగం దగ్గర చాలామంది అనేది పూజలు చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడైతే ఒక్కొక్క శివలింగం దగ్గర మీకు కావాల్సినంతసేపు మీరు పూజలు అనేటివి చేసుకోవచ్చు. అంత బాగుంటుంది. కాకా కతో కాకా కతో తాత 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 అండ్ ఇక్కడ ఏంటంటే దర్శనం అంతా చేసుకొని ఊరికి వచ్చే టయానికి మళ్ళీ బెంగళూరుకి వస్తున్నాం మేము. ఆ టయానికి మా వాడు మా భాషలో కాకా అంటే బాబాయ్ అని అర్థం, కాకా చెప్పమంటే తాత అని చెప్తున్నాడు మా వాడు. అందుకని కొంచెం వీడియో అనేది పెట్టుకున్నాను. సో ఇంతేనండి మా కోటిలింగేశ్వర స్వామి టెంపుల్. మీకు కూడా ఈ శివరాత్రికి ఇక్కడికి వెళ్ళాలనిపిస్తే వెళ్ళొచ్చు, చాలా బాగుంటుంది. అండ్ మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.